ఓకే ఓకే. ఎమర్జెన్సీ సేఫ్టీ లైట్ అనమాట. మీకు కరెంట్ షాక్ గట్రా ఎవరైనా మనకు తెలియని యానిమల్స్ కానీ ఏమైనా మనం సర్వే అవ్వడానికి అనమాట సేఫ్టీ లైట్ అనమాట మీకు ఇది. అంటే చూసారు కదా, ఇది ఫోల్డ్ చేస్తే ఈ సైజులోకి వచ్చేస్తుంది. అది వచ్చి మీకు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెడ్ సెన్సార్ అనమాట, ఆన్ ఆఫ్ డైరెక్ట్. వరల్డ్ స్మాలెస్ట్ స్టవ్ అనమాట ఇది. ఎన్ని కేజెస్ వండుకొచ్చేది? జస్ట్ కాఫీ టీ వరకు మీకు యూజ్ అవుతుంది. అందరికీ అడ్వెంచర్స్ చేయాలని ఉంటుంది. అడ్వెంచర్స్ ట్రావెలింగ్ కానీ క్యాంపెయినింగ్ కానీ చేయాలని చెప్పేసి అందరికీ అభిరుచి ఉంటుంది, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. అటువంటి ట్రావెలర్స్కి అడ్వెంచర్స్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్కడ ఈ అడ్వెంచర్కి సంబంధించిన అన్ని వస్తువులు, క్యాంపెయినింగ్కి సంబంధించిన మొత్తం అన్ని వస్తువులు దొరికే చోటు మన ఆంధ్ర తెలంగాణలో ఒకే ఒక ప్లేస్లో ఉంది. అది మన వైజాగ్లోని ఈ మధురవాడ దగ్గర ఉన్నటువంటి మిదిలాపూర్ కాలనీ దగ్గర అయితే ఉంది. ఇది వైఎస్ఆర్ స్టేడియంకి దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ స్టోర్లో ఉన్నాం. ఓనర్తో మాట్లాడి ఏ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏ ఐటమ్స్ని ఏ టైంలో ఉపయోగిస్తారు అనే విషయాలని మనం తెలుసుకుందాం. మనతో పాటు వైజాగ్ అడ్వెంచర్స్ షాప్ ఓనర్ మనతో పాటు ఉన్నారు, ప్రసాద్ గారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయనకైతే మైక్ ఇచ్చేస్తున్నాను నేను. షాప్లోకి ఎంటర్ అవగానే చాలా ఇక్కడ బోర్డ్స్ మీద చాలా వస్తువులు కనిపించాయి. యాక్చువల్గా మాకు తెలియని ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కోసం? బేసిక్గా ఏంటి అని అంటే మాది వచ్చేటప్పటికి ట్రెక్కింగ్ కానీ, క్యాంపింగ్ కానీ, హైకింగ్ కానీ, రైడింగ్ కానీ, మీరు ఏ అడ్వెంచర్ గట్రా చేద్దాం అనుకున్నా సరే వన్ అండ్ ఓన్లీ వన్ స్టాప్ డెస్టినీ వచ్చి వైజాగ్ అడ్వెంచర్ గేర్. ఇది మల్టీపర్పస్ టూల్ కిట్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మీకు టెంట్ వేసుకుంటారు కదా, టెంట్ వేసుకున్నప్పుడు మీకు ఇది హ్యామర్లా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు ఫ్లష్ కానీ లేకపోతే వుడ్ కానీ కట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి మీకు కటింగ్ బ్లేర్, అండ్ ఇది వచ్చి వైర్ కటర్, అండ్ ఇది వచ్చి స్క్రూస్ ఓపెనింగ్, అండ్ ఇది వచ్చి నైఫ్, అండ్ ఇది వచ్చి వుడ్ కటర్, అండ్ ఇది వచ్చి స్క్రూ డ్రైవర్, అండ్ ఇది వచ్చి ఓపెనర్, అండ్ ఇది స్క్రూస్ ఓపెనింగ్, అండ్ ఇది వచ్చి వుడ్ పీలింగ్. మల్టీపర్పస్ టూల్ కిట్. ఇది వచ్చి మీకు ఫిల్టర్, ఇది వచ్చి మీకు ప్యూరిట్. ఏంటంటే మీరు ఒక జంగిల్లో కానీ ఫారెస్ట్లో కానీ మీరు వెళ్తున్నారు, వాటర్ అంతా మీకు చాలా వేస్ట్ వాటర్ ఉంటుంది. బట్ ఏం లేదు, ఇది ఒక వాటర్ ప్యూరిఫైయర్ మీకు చాలా యూస్ఫుల్. ఇది మీకు 4000 లీటర్ వాటర్ ప్యూరిఫై అవుతుంది. లైఫ్ స్ట్రా అని మీరు గూగుల్లో మీరు టెక్స్ట్ చేసినా మీకు మొత్తం అంతా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఏం లేదు, సింపుల్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకుంటాం, ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకుంటాం, జస్ట్ వాటర్లో డిప్ చేసి మనం సక్ చేసుకొని డ్రింక్ చేసేయడమే. లైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్. ఇది వచ్చేటప్పటికి బెడ్ ల్యాంప్, దాని తర్వాత అలా ఇంక్రీజ్ అవుతుంటుంది. నార్మల్ క్యాంపింగ్ పర్పస్, మీరు క్యాంపింగ్ అని నార్మల్గా క్యాంపింగ్ అనే కాదు, మీ ఇంట్లో కూడా యూజ్ చేసుకునే ఐటమ్ ఇది. అసలు దీంతో ప్రాబ్లం ఏం లేదు. మీకు సోలార్తో ఛార్జ్ అవుతుంది, నార్మల్ ఛార్జింగ్ పాయింట్ మీకు ఛార్జ్ అవుతుంది. బెడ్ ల్యాంప్ క్యాంపింగ్ పర్పస్ అప్పుడు మీకు బెడ్ ల్యాంప్ లైట్ అలా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు ఇంక్రీజ్ అవుతుంది. 1 2 3 4 5 6 మీకు అనమాట 9 వాట్స్ బల్బ్ ఎంత లైటింగ్ వస్తుందో అంత లైటింగ్ వస్తుంది. మీరు దీన్ని అస్సలు మీరు చూడలేరు అన్నమాట, ఖండితం అనమాట, అంతలా ఉంటుంది. సోలార్తో ఛార్జ్ అవుతుంది, నార్మల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మీకు ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మోడల్ లాంతర్ లైట్ 550 రూపీస్ అండి. ఇది అసలు బయట దొరకదు సార్, అసలు ఛాన్సే లేదు. ఓన్లీ క్యాంపింగ్ పర్పస్ అనమాట. అవును సార్, ఇది 700 బయట ఉంటుంది మీకు, మా దగ్గర 600 రూపీస్ అనమాట బయట. లైఫ్ స్ట్రా ఇది వచ్చి 1400 ఉంటుంది, మాదే 1200 రూపీస్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు గ్లాస్, మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంది కదా, మీ గ్లాస్ అన్నమాట. జస్ట్ ఇది ఎయిర్ లాక్తో క్లోజ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది, ఇది ఓపెన్ చేస్తే ఓపెన్. అసలు లీకేజ్ అయ్యే ఛాన్సే ఉండొచ్చు. వాటర్ లీక్ అయ్యే ఛాన్స్. చాలా పోర్టబుల్ గ్లాస్ ఇది, అసలు వాటర్ కూడా లీక్ అవ్వట్లేదు. క్యాంపెయినింగ్లో బాగా యూజ్ అవుతుంది. ఇలా అంటే మొత్తం ఇది అయిపోతుంది అంతే, క్లోజ్. ఇది చిన్న గ్లాస్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు పెద్ద గ్లాస్ అనమాట. అండ్ ఇది వచ్చి లాంతర్ లైట్ 1 2 3 4 5 6 అన్న మీకు సేమ్ ఇలానే యూజ్ అవుతుంది. ఇవి వచ్చేటప్పటికి సేమ్ లైట్స్ మీకు ఏంటంటే మీకు చూడండి, ల్యాంప్, టెంట్ లోపల ల్యాంప్ 2 3. అండ్ ఇది ఎస్ఓఎస్లో స్లో మోడ్ ఎస్ఓఎస్ ఆఫ్.
ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ ఛార్జింగ్ అవుట్పుట్. మీకు ఫోన్లో పవర్ బ్యాంక్ లాగా కూడా మీకు ఛార్జింగ్ ఇస్తుంది ఎమర్జెన్సీ టైం అప్పుడు. విత్ సోలార్ వర్కింగ్, సోలార్తో ఛార్జ్ అవుతుంది, నార్మల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఛార్జ్ అవుతుంది, అండ్ ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ 2-in-1 యూసెస్. మొబైల్ కూడా మీకు ఛార్జ్ అవుతుంది. ఇది 700 రూపీస్ పడుతుందండి. నార్మల్ బల్బ్ అనమాట. 1, 2, 3 పర్పస్ టెంట్ లోపల గట్రా హ్యాంగ్ చేసుకోవడానికి మీకు మీకు ఒక 1.5 hour వస్తుంది సార్. 1.5 hour. ఇది 200 పడుతుంది. క్యాంపింగ్లో ఫస్ట్ యూజ్ అయ్యేది మెయిన్ మనకి ఏంటంటే స్టవ్. మీకు మెయిన్ స్టవ్స్లో ఇవి మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. మీకు ఈ స్టవ్స్ అన్నీ ఎలా యూజ్ అవుతుంది, ఇది వచ్చి మీకు బేసిక్ స్టవ్. ఓకే, మీకు స్టవ్ చూపిస్తా. ఇది వచ్చి మీకు బేసిక్ స్టవ్. ఇది వచ్చి బ్యూటేన్ సిలిండర్. మీకు ఈ సిలిండర్ అయిపోయింది లేకపోతే దొరకదు అనే ఛాన్స్ లేదు. వరల్డ్ మొత్తం ఈవెన్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీ కంట్రీ వెళ్ళినా మీకు సేమ్ సిలిండర్, సేమ్ స్టవ్ అయితే మీకు కామన్. మీరు ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. బ్యూటేన్ సిలిండర్ ఓన్లీ ఫ్లైట్లో నాట్ అలౌడ్, బట్ ట్రైన్లో మీకు అలౌ. జస్ట్ ఏం లేదు, మీరు ప్లగ్ ఇన్ చేసుకుంటారు. ప్లగ్ ఇన్ చేసుకున్నారు, ఆన్ చేసాం. ఇందులోనే లైటర్ ఇన్బిల్ట్, హై ఫ్లేమ్, లో ఫ్లేమ్, అన్ని స్టవ్స్కి లైటర్ అందులోనే ఉంటుంది. 200 రూపీస్ పడుతుందండి. ఇది 600 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీకు ఇది స్టవ్. అండ్ ఇది వచ్చేటప్పటికి విండ్షీల్డ్. విండ్షీల్డ్లో ఏంటంటే మీకు ఎయిర్ రాకుండా ఉండడానికి విండ్షీల్డ్ మోడల్ ఇది. ఇది వచ్చేటప్పటికి మీకు స్టవ్ అండ్ ఈ సిలిండర్ కదా, సేమ్ అన్నిటికి ఒకటే బ్యూటేన్ సిలిండర్. ఇది ఏంటంటే విండ్షీల్డ్ మోడల్. మీకు ఇది విండ్షీల్డ్ వస్తుంది. మీకు ఏదైనా బౌల్ గట్టా మీరు పెట్టుకున్నారనుకోండి, డైరెక్టే మీకు ఇది విండ్షీల్డ్ మోడల్, విండ్షీల్డ్ వస్తుంది. అండ్ దీని తర్వాత అప్గ్రేడెడ్ వెర్షన్ వచ్చేటప్పటికి ఇది అనమాట. ఏంటి అని అంటే దీని స్పెషల్, ఇప్పుడు ఇది ఉంది కదా బ్యూటేన్ సిలిండర్, దీన్ని రన్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఇక్కడ పెట్టుకుంటే మీకు భయం ఉంటుంది కొంతమందికి అనమాట, దగ్గర ఉంది సిలిండర్ అని. బట్ ఇది అలా కాదనమాట. బ్యూటేన్ సిలిండర్ అనేది చాలా లాంగ్లో ఉంటుంది, ఇలా లాంగ్లో ఉంటుంది. మీకు సేఫ్ అనమాట, ఇంత డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. మీకు ఇదొక మోడల్. అండ్ విండ్షీల్డ్ మోడల్లో కూడా సేమ్ అలానే యాస్టీజ్ వైర్ మోడల్ ఉంది. ఓకే, అండ్ ఈ 2 స్టవ్స్ ఉన్నాయి కదా, ఈ స్టవ్స్ వచ్చేటప్పటికి స్పైడర్ స్టవ్ అంటారు. ఇది మీకు నార్మల్గా ఇప్పుడు ఈ స్టవ్స్ 3 to 5 kgs మీకు వెయిట్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ స్టవ్ వచ్చేటప్పటికి మీకు 10 kgs మీకు పెద్ద డేక్సా ఉంటుంది కదా బాండా, అంత పెద్ద బాండా కూడా మీరు దీని మీద కుక్ చేసుకోవచ్చు. ఎలా కుక్ చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఇది ఇలా స్టార్ట్ చేసాం, హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఆపరేట్ చేసా, ఇటో కిటికీ పెట్టి మీరు ఏదో కర్రలు ఏ ప్లేస్లో పెడదాం అనుకున్నా ఆ ప్లేస్లో మీరు ఇది పెట్టేసి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక పెద్ద డేక్స్ అని కూడా హీట్ చేసేంత ఫ్లేమ్ దీని నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. స్పైడర్ స్టవ్ అంటారు. అయితే ఇది మీకు నార్మల్గా బ్యూటేన్ సిలిండర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చి ప్రొపేన్ అంటారు దీన్ని, ప్రొపేన్. ఇందులో పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇది షేక్ చేసామనుకోండి వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇది ఈ స్టవ్కి ఈ సిలిండర్ యూజ్ అవుతుంది అండ్ బ్యూటేన్ సిలిండర్ కూడా మీకు యూజ్ అవుతుంది. వీటికి యూజ్ అవుతుంది. అయితే ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది, దేనికోసం యూజ్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తా. ఇది ఏంటనంటే -10 degrees దగ్గర 10 to 12 degrees దగ్గర అది గడ్డ కడుతుంది. బట్ -15 degrees నుంచి -48 degrees అంటే లే, స్పితి వ్యాలీ అలాంటి ప్లేసెస్ మీరు వెళ్తారు కదా, అలాంటి దగ్గర మీకు ఇది గడ్డ కట్టదు. -48 degrees హిమాలయాల దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఇది షేక్ చేశారంటే వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టవ్ ఈ 2 స్టవ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి వరల్డ్ స్మాలెస్ట్ స్టవ్ అనమాట. ఇదే స్టవ్. ఇది మీకు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అండ్ ఇది వచ్చి మీకు ఇన్బిల్ట్ లైటర్. ఇది ప్రొపేన్ మీదే రన్ అవుతుంది, డైరెక్ట్ ప్రొపేన్ మీదే. మీకు లో టెంపరేచర్స్ అనమాట. ఇంకా బైకర్స్ సైక్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వెయిట్ మీరు క్యారీ చేయలేరు. అంత తక్కువ వెయిట్ అయితే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ కాఫీ టీ వరకు మీకు యూజ్ అవుతుంది. కేస్ మోడల్ ఇది మీకు బ్రీఫ్ కేస్ మోడల్ వస్తుంది. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి బ్యూటేన్ సిలిండర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మీకు ఎల్పిజి సిలిండర్, మీ ఇంట్లో సిలిండర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. 2-in-1 యూసెస్. ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళారనుకోండి, డైరెక్ట్ ఇప్పుడు బ్యూటేన్ సిలిండర్ కావాలంటే బ్యూటేన్ సిలిండర్ పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ ఎంతండి? 2150 పడుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు ఏంటంటే డీజిల్, పెట్రోల్ అన్నిటికీ మీరు క్యారీ చేస్తారా. ఇది వచ్చేటప్పటికి లాక్ చాలా కష్టం ఓపెన్ చేయడం. అంత ఈజీ కాదు. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసి
దాని తర్వాత ఇది ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తేనే మీకు లోపల వస్తుంది అన్నమాట. మీరు ఒక కొండ మీద నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కింద నుంచి మీకు మెట్ల మీద నుంచి జారిపోయి పడిపోయినా లోపల ఉన్నది మీకు లాక్ ఓపెన్ అవ్వదు. అండ్ లోపల ఉన్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ అసలు మీకు కింద నొలిగే ఛాన్సే లేదన్నమాట. అంత స్ట్రెంత్ వస్తుంది. ఇది 5 లీటర్స్ అండి. అవునండి. ఇదంతా కాస్ట్ ఇది 1500, ఇది 2000. ఓకే 2000. అవును. ఎక్కువ ఎవరు తీసుకెళ్తారు? బైక్ రైడర్స్, బైకర్స్ ఎక్కువ తీసుకెళ్ళాలి. అండ్ జీప్ కూడా, జీప్ తారు గట్రా ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ తీసుకొని వెళ్తారు. మాకు కాల్ చేశారంటే మేము డైరెక్ట్గా ఏపీఎస్ ఆర్టీసీ కానీ లేకపోతే ఇండియన్ పోస్టల్ కానీ మేము డైరెక్ట్గా వేసేస్తాం. ఈ రోజు వేస్తే రేపటికల్లా మీకు డెలివరీ అయిపోద్ది ఏపీఎస్ ఆర్టీసీ అయితే. మీరు కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, మీరు ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మీకు రైడింగ్ షూ ఇది అనమాట. మీకు రైడింగ్కి సంబంధించి షూ వస్తుంది. అండ్ ఈ షూ వచ్చేటప్పటికి మీకు నార్మల్గా ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం క్లోజ్ వస్తుంది. ఇది మొత్తం సైడ్ క్లోజ్. మీకు వాటర్ వెళ్ళాలి అనుకోండి ఈ పైలెల్ వెళ్ళటం తప్ప సైడ్ నుంచి వెళ్ళే ఛాన్సే లేదన్నమాట. ఇటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఫుల్ వాటర్ ప్రూఫ్. మీకు మామూలు డిపార్ట్మెంటల్ యూస్ చేస్తున్నారు కదా, ఇది జంగిల్ బూట్స్ అంటారు అన్నమాట వీటిని అన్నమాట. అండ్ చూపిస్తా. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు ట్రెక్కింగ్ షూ అనమాట. మీరు ట్రెక్కింగ్ గట్టా మీరు వెళ్ళారనుకోండి మొత్తం ఇక్కడ వరకు ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట. మీకు నీ సపోర్ట్ ఉంటుంది, ఫుల్ కుషనింగ్ వస్తుంది, మీరు వెళ్దాం అనుకున్న సింపుల్. అండ్ ఇది వచ్చేటప్పుడు గేటర్స్ అంటారు అనమాట. ఇది వచ్చి మీకు గేటర్స్. అండ్ ఇది వచ్చి స్నో చైన్. మీరు బాగా స్నో ప్లేసెస్కి వెళ్ళారనుకోండి ఈ చైన్స్ ఉంటాయన్నమాట. మీరు ప్రతి సైజ్కి సైజ్ 6 నుంచి 12 వరకు సేమ్ చైన్ అనమాట. మీకు ఎలా కావాలి ఉంటాయి. ఇది గేటర్స్. మీరు స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది, షూ జారకుండా. ఇది మీకు 600 పడుతుంది గేటర్స్. చైన్స్ కూడా అంతేనండి, 600 పడుతుంది మీకు. అండ్ ఇది వచ్చి మీకు రెయిన్ కవర్ అనమాట. షూ ఉంది కదా, మీ షూ రెయిన్ కవర్ అనమాట. ఇప్పుడు షూకి రెయిన్ గట్టా ఏమైనా వచ్చిందనుకోండి మీరు ఇంకా అది ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర షూ ఉంది, అదే ట్రెక్కింగ్ షూ ఉందండి మాకు అలా ఏం కాదు ఏమైనా రెయిన్ ఇబ్బంది పడుతున్నాను అంటే షూ కవర్ అనమాట. డైరెక్ట్ ఇది వేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. రైడింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను లోపల ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు లైట్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్. ఇది ఉంది కదా మీకు లాంగ్ వెళ్తుంది. అండ్ ఇది జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనమాట, లాంగ్ వెళ్ళడానికి. అండ్ ఇది లో లైట్. అండ్ ఇది రీడింగ్ ల్యాంప్. ఇది SOS. ఇది ఒక మోడల్ లైట్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ ఫేస్ మీద కొట్టాననుకోండి ఫేస్ మొత్తం కళ్ళు బ్లర్ అయిపోతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత మీరు ఇది ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఎమర్జెన్సీ సేఫ్టీ లైట్ అనమాట. మీకు కరెంట్ షాక్ గట్రా ఎవరైనా మనకు తెలియని యానిమల్స్ కానీ ఏమైనా మనం సర్వైవ్ అవ్వడానికి అన్నమాట సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ లైట్ అన్నమాట. మీకు ఇది కరెంట్ షాక్ కొడుతుంది అదే చూడొచ్చు. ఎవరైనా మీ మీద యానిమల్ దాడి చేస్తే ఇంత కరెంట్ షాక్ ఇవ్వచ్చు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో గట్రా చూసే ఉంటారు సేఫ్టీ రాడ్. సేఫ్టీ రాడ్, ఎమర్జెన్సీ సేఫ్టీ రాడ్. చాలా హెవీగా ఉంది. అండ్ ఇప్పుడు మీకు కుకింగ్ పర్పస్ అప్పుడు లైట్ ఏంటంటే హైలైట్, లో లైట్ అండ్ పాయింట్ లైట్, ఇంకో పాయింట్ లైట్. అండ్ ఇది వచ్చేటప్పటికి హెడ్ స్ట్రిప్ మీకు ఇలా ఉంది కదా, హెడ్ సెన్సార్ అన్నమాట. ఆన్ ఆఫ్ డైరెక్ట్, ఆఫ్ ఆన్ సెన్సార్ అన్నమాట. ఆఫ్ ఆన్. ఈ లైట్ ఆన్ చేయడం 1 2 3 4 స్టెప్స్. ఇది అంతేండి కాస్ట్? ఇది వాటర్ ప్రూఫ్ అయితే 600, వితౌట్ వాటర్ ప్రూఫ్ అయితే 400. ఓకే. ఇది ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది? 2 అవర్స్ వస్తుంది. కుకింగ్ పర్పస్ అప్పుడు మీకు ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఇది వచ్చి మీకు ఫైర్ స్టార్టర్. మీకు ఇది ఉంది కదా, ఓకే 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 ఫైర్ స్టార్టర్. ఇది ఎంతండి? ఇది 220 రూపీస్. ఓకే. ట్రెక్కింగ్ బాగుంది. ఇది ఇప్పుడు మీరు చదివించారు కదా ఈ రాడ్. అవును, ఈ రాడ్. అవును. ఇది ఎలాగంటే ఎమర్జెన్సీ ఓపెన్ అయిపోయిందా? ఎంత ఇది దీని కాస్ట్? 650 రూపీస్. 650. దీని మీద ఏది ఎక్కిసినా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. మామూలుగా చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ. కొడితే చాలా గట్టి తగులుతుంది అనమాట. క్లోజ్ చేయడం ఇంకా ఇలా క్లోజ్ చేయాలి.
1 డబల్ లైట్, ఇంకా అలా ఇంక్రీస్, ఓకే మూన్ లైట్. ఓకే ఎంతండి కాస్ట్ ఇది? ఇది 750 రూపీస్ పడుతుంది. ఓకే ఓకే విప్రో కంపెనీ. అండ్ ఇది వచ్చేటప్పటికి సేమ్ అలాగే లాంగ్ లైట్ అండ్ లో లైట్, అండ్ ఇది SOS, అండ్ ఇది వచ్చి ల్యాంప్ అండ్ లో లైట్, అండ్ ఇది వచ్చి మీకు సోలార్తో ఛార్జ్ అవుతుంది, అండ్ ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ 2 in 1 అనమాట. ఇది 1100 పడుతుంది. ఇది ఛార్జ్ చేస్తే ఎన్ని గంటలు వస్తుంది మీకు? ఇది అన్నీ 2.5 hours 3 hours వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మీకు పంచర్ కిట్ ఇది ఉంది కదా, ఇది ఎక్కడైనా లాక్ మీరు అసలు ఓపెన్ చేయలేరు, చాలా స్ట్రెంత్ ఎక్కువ. మీ డిస్ప్లే ఇరిగిపోవడం తప్ప ఇంకేం అవ్వదు అనమాట. ఇది ఇలా పెట్టి లాక్, బైక్ డిస్క్ అంటే అవలో పట్టుకొని వెళ్ళిపోకండి, అంతే. మన బైక్ అవలో అంతే, డిస్క్ డైరెక్ట్ లాక్ చేస్తే అయిపోద్ది. ఓకే ఇది ఉంది కదా, ఇలా లాకింగ్ చేసుకుంటాం అన్నమాట. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ తలకాయ గట్రా మీరు కాల్చుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బార్బెక్యూ గ్రిల్ ఇలా ఉంది కదా, బార్బెక్యూ గ్రిల్ అన్నమాట. ఈ గ్రిల్స్ మీకు ఉంటాయి కదా, ఈ గ్రిల్స్ని మీరు కోల్ గట్రా హీట్ చేసుకోవడానికి అన్నిటికి, మీకు తలకాయ గట్రా కాల్చుకోవడానికి అన్నిటికి మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇవి వచ్చేటప్పటికి ఇన్వర్టర్స్ అంటారు. ఇన్వర్టర్స్ ఇవి ఏంటంటే ట్రావెలర్స్ బాగా ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఇది వచ్చేటప్పుడు 250 watts, ఇది వచ్చి మీకు 500 watts, ఇది వచ్చేటప్పటికి మీకు 600 watts. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే మీ కారు ఆగిపోయింది అనుకోండి ఎక్కడైనా లో ప్లేసెస్లో, ఇక్కడ -+ తీసుకెళ్ళి మీ కార్ బ్యాటరీకి -+ పెట్టారనుకోండి, డైరెక్ట్ దీని నుంచి మీకు పెట్టుకుంటే కార్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంత హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, ఒక చిన్న మిక్సీ, చిన్న గ్రైండర్ అన్నీ మనం క్యాంపింగ్ సెటప్ చేసుకున్నాం కదా, అవన్నీ మీకు నడిచేస్తుంది. అండ్ మీకు 3.5 hours మీకు బ్యాకప్ ఇస్తుంది అనమాట. ఇది మీకు ఎంత అవసరం, చాలా ఇది లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది మీకు 500 watts. దాని తర్వాత ఇది 600 watts, లైట్ కూడా ఉంటుంది మీకు. ఇది మీకు 35,000 పడుతుంది విత్ సోలార్ ప్యానల్. సోలార్తో ఛార్జ్ అయిపోతుంది. ఇది సోలార్ ప్యానల్ మీకు. ఈ సోలార్ ప్యానల్తో కలిపి 35,000. మిగతా అవి 22,000. అదే 22,000 చిన్నది, అది 38,000 పడుతుంది. అది 600 watts. దాని మీద పెద్దది. ఇది వైర్లెస్ ఛార్జర్తో పాటు వస్తుంది. మీకు ది బెస్ట్ స్టూల్ అని వచ్చేటప్పటికి ఇది మీకు స్టూల్ అనమాట. మీకు ఇది ఉంది కదా 130 kgs కాస్తుంది, మీకు ఇంత వెయిట్ కాస్తుంది. ఇది 130 kgs స్టూల్, ఇది 600 rupees పడుతుంది. అండ్ దాని తర్వాత మీకు ఇది వచ్చేటప్పటికి స్టూల్ కమ్ చైర్. స్టూల్ కావాలనుకుంటే ఇది మీకు స్టూల్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా అంతే 130 kgs మీకు కాస్తుంది. చైర్ కావాలి అని అనుకుంటే చైర్ అయిపోతుంది. ఇది 900 పడుతుంది. ఇది 850 rupees పడుతుంది. ఇది సేమ్ స్టూల్ కమ్ చైర్. ఇది స్టూల్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు చైర్. కూర్చొని క్యాంప్ ఫైర్ దగ్గర గట్రా మనం కూర్చుంటాం కదా, ఆ టైం అప్పుడు మీకు కూర్చోడానికి అనమాట. ఇది మీరు కూర్చున్నా ఏమో చిన్నపిల్లలు ఏం కాదు, 100 kgs కాస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు పెద్ద చైర్ అనమాట. మొత్తం ఫోల్డ్ చేస్తే ఇలా అయిపోతుంది, కూర్చుంటే ఇలా అవుతుంది. కూర్చుని చూడండి. ఇది 1200 పడుతుంది. ఫోల్డ్ టేబుల్ మొత్తం ఫోల్డ్ చేశారనుకోండి, ఈ కింద కవర్ ఉంది కదా, ఈ కవర్లోకి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం ఫోల్డ్ చేస్తుంది. ఇది ఒక టేబుల్, ఇది 2000 పడుతుంది. ఓన్లీ టేబుల్. రిలాక్స్గా ఉంది కదా. ఇది వచ్చేటప్పుడు మీకు రెక్లైనర్ మోడల్. ఇది మీరు ఓపెన్ చేశారనుకోండి ఇంకా రెక్లైనర్ అవుతుంది. కూర్చోండి మీకు ఇది కాలు పెట్టుకోండి. చాలా బాగుంది. ఎంత పడుతుందండి ఇది కాస్ట్? ఇది 2150 పడుతుంది. ఓకే, దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చా? మొత్తం ఫోల్డ్ చేసుకుంటే మీకు ఒక చిన్న బ్యాగ్లోకి వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు కుకింగ్ సెట్. ఇది నార్మల్గా కుకింగ్ గట్టా మీరు వెళ్తారు కదా క్యాంపింగ్ అప్పుడు, ఇది చాలా యూజ్ఫుల్. అయితే మీకు ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి
మీకు ఒక ప్యాన్ అనమాట, 4 eggs మీకు ఆమ్లెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మీకు 1 అంటే 30 kg అనమాట, అంటే కేజీకి ఒక పావు తక్కువ అంత రైస్ అవుతుంది మీకు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 3 plates వస్తాయి ఇందులో. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక బౌల్, అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక బౌల్. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు మెజరింగ్ జార్స్ అనమాట, అంటే మొత్తం అన్ని కటింగ్ గట్టా మీకు చేసుకోవడానికి అన్నిటికీ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు గరిటి అనమాట సర్వ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు స్టిక్ కుకింగ్ చేసుకోవడానికి. అండ్ దీని క్యాప్, దీని క్యాప్, దీని క్యాప్. అండ్ ఇందులోనే మీకు స్క్రబ్బర్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు కుకింగ్ సెట్, ఇది పెద్దది. దీనికన్నా ఇంకా పెద్దది ఉంటుంది, అందులో ఒక కెటిల్ వస్తుంది. ఆ కెటిల్ ఉంది కదా, కెటిల్ యాడ్ అవుతుంది. సేమ్ ఇందులోనే ఇలా కెటిల్ యాడ్ అవుతుంది, కాఫీ టీ పెట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు నార్మల్గా ఇది అన్నిటికన్నా పెద్ద సెట్, దీనికన్నా పెద్ద సెట్ కెటిల్ యాడ్ అవుతుంది ఇది. అండ్ దాని తర్వాత మీకు వచ్చేటప్పటికి అలా చిన్న చిన్నవి, దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ చిన్న చిన్నవి. ఇది దాంట్లో చిన్నది, ఇది 2 pans వస్తాయి, 2 bowls వస్తాయి. ఇది మీకు 4 members పడుతుంది అలా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి 2 bowls వస్తాయి, ఒక ప్యాన్ వస్తుంది, మెజరింగ్ జార్స్ ఇవి అన్నీ కామన్. ఓకే, దాని తర్వాత మీకు సింగిల్ పర్సన్ ఉన్నారు కదా, ఒక బౌలు, ఒక చిన్న బౌలు, 2 bowls వస్తాయి. దాని తర్వాత కెటిల్, ఒక బౌలు, ఒక ప్యాన్ అనమాట. అండ్ మెజరింగ్ జార్స్ ఇలా వస్తాయి. ఇలా ప్రతి ఒక్కటి అలా ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. మీకు ఒక్కొక్కటి సింగిల్ పర్సన్ నుంచి మీకు 5 members వరకు ఉంటుంది అనమాట. ఇలాగా 5 people వరకు. ఇది 4 peopleకి అలా సరిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే 1500 రూపీస్, 2000 రూపీస్, 2150 రూపీస్, 2250 రూపీస్, 2350 రూపీస్, 2700, 3000, 3250 రూపీస్. ఇది 3250 ఇది ఇలా సెట్ మొత్తం అన్నీ. ఇది ఇలాగా ఒక 4 మెంబర్స్కి ఏం కాకుండా ఈజీగా సరిపోతుంది. ఇది మీకు బేసిక్ టెంట్ అనమాట. ఇది చైనీస్ ఐటమ్ అంటారు. టెంట్స్ మీకు వచ్చేటప్పటికి ఇక ఇలా ఉంటాయి. ఇది బేసిక్ ఐటమ్ టెంట్. ఇది వచ్చేటప్పటికి ఇది. అండ్ దాని తర్వాత మీకు వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, డబల్ లేయర్ వస్తుంది అన్న. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇలా 4 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 peopleలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇది బేసిక్ ఐటమ్, బేసిక్ 1500 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత కంపెనీ ఐటమ్ వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ 2500 రూపీస్. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ 3850. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్ 4850. 1000 రూపీస్ పెరుగుతున్న కొద్దీ మీకు ఫ్యాబ్రిక్ మారుతుంటుంది. నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన 2 persons సార్. ఇలానే 2, 4, 6, 8 అనే ఉంటాయి. ఇప్పుడు 2 peopleలో మీకు ఈ ప్రైస్ చెప్పా. 4 peopleలో మీకు చెప్తా 2000 రూపీస్, 4500, 5500, 6500. దాని తర్వాత 6 people, దాని తర్వాత 2500, దాని తర్వాత 6000, 7000, 8000. దాని తర్వాత 8 people అన్నమాట. 8 peopleలో 3000 రూపీస్, 5500 రూపీస్, 7800 రూపీస్, 10500 రూపీస్. అలా మీకు ఫ్యాబ్రిక్ మారుతుంది. ప్రతిదీ 1 year వారంటీ. చైనీస్ ఐటమ్ ఒక్కటే వారంటీ ఉండదు. ఇది చైనీస్ ఐటమ్ అంటారు. చైనీస్ ఐటమ్ అన్న వారంటీ ఉండదు. కంపెనీ ఐటమ్ ప్రతి ఒక్కటి వారంటీ ఉంటుంది. ఇక కంపెనీ ఐటమ్ ఇలా ఉంటాయి. మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బ్లూ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఇది బిస్కెట్ కలర్ ఉంటుంది. అలా డిఫరెంట్ కంపెనీ కలర్స్తో పాటు ఉంటాయి అన్నమాట. మీకు హిమాలయ కంపెనీ ఉంటుంది, బ్లాక్ ఐస్ ఉంటుంది, కోల్మ్యాన్ ఉంటుంది, కేచ్వా, అన్ని డిఫరెంట్ అన్ని కంపెనీస్ మా దగ్గర ఉంటాయి అన్నమాట. మీకు అది వచ్చి మీకు శాడిల్ బ్యాగ్స్ అండి. మీకు ఏంటంటే బైక్ మీద మీరు వెళ్తారు కదా, బైక్ మీద మీరు వెళ్ళినప్పుడు మీకు ట్రావెలర్స్ అప్పుడు యూజ్ అవుతుంది కదా. ఇది మీకు శాడిల్ బ్యాగ్స్. మీకు ఒకటి 45 liters మీకు పడుతుంది. బోత్ సైడ్స్ మీకు 2 sides శాడిల్ బ్యాగ్స్ అనమాట. ఫుల్ వాటర్ ప్రూఫ్. పట్టుకొని చూడండి మీకు తెలిసిపోతుంది. ఇది రెయిన్ కవర్ అనమాట. ఇది వచ్చేటప్పుడు 2700 రూపీస్ సార్. 2700 రూపీస్ పెయిర్. బోత్ 2 sides మీకు 2700 రూపీస్. ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట.
అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు నార్మల్గా మెడికల్ ఫీల్డ్లో ఉంటారు కదా, వాళ్ళందరూ యూస్ చేస్తారు. ఇది ఏంటనంటే మీకు హాట్ అండ్ కోల్డ్ బోత్ 2-in-1 అనమాట. హాట్గా కావాలంటే హాట్ వేసుకోవచ్చు, కోల్డ్ కావాలంటే కోల్డ్ వేసుకోవచ్చు. బోత్ 2-in-1 యూసేజ్. హాట్ ప్యాక్ అనమాట. మీకు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఏదైనా ఐటెం పెట్టుకున్నారనుకోండి, మీకు 6 hours కూలింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెడిసిన్స్ కానీ క్యారీ చేయాలనుకున్నా, మీకు ఏదైనా క్యారీ చేయాలనుకున్నా డైరెక్ట్ ఇది మీరు ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఫుడ్ పెట్టుకున్న హాట్ పెట్టుకున్న బ్యాగ్ లాగా వేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు అనమాట. ఇది అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫోల్డబుల్ టేబుల్ అనమాట. బ్రీఫ్ కేస్ మోడల్. మీకు మొత్తం ఫోల్డ్ చేసేసారు అనుకోండి, బ్రీఫ్ కేస్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఇలా బ్రీఫ్ కేస్. ఇది ఈ టేబుల్ ఇలాగా విత్ అంబ్రెల్లా సెటప్ వస్తుంది మీకు ఇది అనమాట. సేమ్ టేబుల్ ఇలా మొత్తం. ఇది 5500 విత్ అంబ్రెల్లా సెటప్. అంబ్రెల్లా వద్దని అనుకుంటే ఇది 5000 పడుతుంది. మీకు 120 kgs 120 kgs మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాట్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మ్యాట్. మీకు ఈ మ్యాట్ ఉంది కదా, ఈ మ్యాట్ ఫుల్ వాటర్ ప్రూఫ్ మ్యాట్. ఇది చింపినా మీకు చెరగదు అనమాట. అండ్ ఫుల్ వాటర్ ప్రూఫ్. మీరు ఒకవేళ మట్టిసారు అనుకోండి, మీరు మట్టిసినా సరే క్లీన్ చేసేయచ్చు ఈజీగా, అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా మీకు మొత్తం ఏంటంటే నాట్ ఓన్లీ టెంట్లోకే కాదు, మీరు పర్సనల్గా యూస్ చేసుకున్నారనుకోండి, అంటే ఫ్యామిలీతో కానీ బయటికి గట్రా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, దానికి కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. అంత యూజ్ఫుల్. తర్వాత స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. స్లీపింగ్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి 0 degrees నుంచి 0 degrees ఉంటుంది, 5 degrees ఉంటుంది, -5 degrees ఉంటుంది, -25 degrees వరకు, -20 degrees, అలాగా 15 degrees నుంచి -5 degrees అలా అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. మీకు చూపిస్తాను. అది వచ్చేటప్పటికి మీకు 2000 rupees ఉంటుంది. బార్బీక్యూ గ్రిల్స్ 1000 rupees అండ్ 2000 rupees. మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ కావాలనుకుంటే 2000. బేసిక్ క్వాలిటీ కావాలంటే అలా ఉంటుంది. రైడింగ్ జాకెట్ ఇది లెవెల్ 2 అనమాట. లెవెల్ 2 మీకు బ్యాక్ సపోర్ట్ వస్తుంది, ఆర్మ్ సపోర్ట్ వస్తుంది, నీ సపోర్ట్ మొత్తం అన్నీ అనమాట. ఎల్బో సపోర్ట్స్ అంతా వస్తాయి అన్నమాట. 4500 rupees స్టార్టింగ్ ఉన్నాయి సార్ లెవెల్ 2 అన్నమాట. మీకు 8500 సార్ మా దగ్గర. ఇది మీకు జాకెట్. ఇది -8 degrees వరకు కాస్తుంది. హెవీ అనమాట. మీకు ఇది -8 degrees, -5 degrees ఉంటాయి. ఇవి వచ్చే మీకు కాంపాక్ట్ ఇలా కనిపిస్తుంది కదా, ఇది జాకెట్. ఇది ఓపెన్ చేసేసారు అనుకోండి, అది ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది. అది 0 degrees. మా దగ్గర అన్ని వాటర్ ప్రూఫే సార్. మొత్తం రెయిన్ అండ్ వింటర్ వేర్ బోత్ 2-in-1 యూసెస్. జాకెట్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాకెట్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఇది టెంట్. ఇది 4 people టెంట్. ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. దీంట్లో బేసిక్ వర్షన్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండ్ రెయిన్ ప్రూఫ్. దీనికన్నా హై మోడల్ ఉంటుంది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇది మీకు ఇలా వస్తుంది. మీరు ఇందాక అడిగారు కదా హెవీ క్వాలిటీ స్లీపింగ్ బ్యాగ్ అని చెప్పి, ఇక ఇలా వస్తుంది. ఫర్ అనమాట. మీకు ఫర్ -8 degrees వరకు కాస్తుంది ఇది అనమాట. మీరు ఇంక చూడాల్సిన అవసరం లేదు. ఇది మీకు 1200 rupees పడుతుంది సార్. ఇది వెళ్ళొచ్చు, పర్లేదు. అది ఎయిర్ బెడ్. ఇది లేదు, ఫిల్ చేయలేదు. టెంట్ మొత్తం ఫోల్డ్ చేసేసారు అనుకోండి, ఇక ఇలా వస్తుంది. ఇది మీకు టెంట్ ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. అది వచ్చి మీకు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. మీరు పెద్దోళ్ళు గట్రా ఉన్నారనుకోండి, వాష్రూమ్ గట్రా వెళ్ళడానికి కానీ మీరు అన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేటప్పుడు 50 liters అనమాట. ఇది వచ్చేటప్పుడు 90 liters. ఇది వచ్చేసి 70 liters. అది 80 liters. ఇలాగ బ్యాగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్. మీకు ఈ బ్యాగ్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ట్రెక్కింగ్ బ్యాగ్ అనమాట. మీకు ఇది టెంట్ వస్తుంది. ఈ ప్లేస్లో టెంట్ వస్తుంది. అండ్ ఈ ప్లేస్లో మీకు మ్యాట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి రెయిన్ కవర్ వస్తుంది, షూ కవర్ గట్రా అన్నిటికి షూ కవర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి బేస్ క్యాంప్లో మీరు ఈ బ్యాగ్ పెట్టేసుకొని, ఈ బ్యాగ్ మీరు ఒక అమర్నాథ్, కేదార్నాథ్ వెళ్ళారనుకోండి, ఇది బేస్ క్యాంప్లో తిరుపతి ఎక్కారనుకో బేస్ క్యాంప్లో పెట్టి ఇది కెమెరాస్, GoPros, Insta360 అందులో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ రెయిన్ కవర్ వచ్చింది ఫుల్. ఇదంతా కుషనింగ్ సపోర్ట్. అండ్ టూ పాకెట్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ రాడ్ సపోర్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ రాడ్ సపోర్ట్, ఇది రాడ్ సపోర్ట్ వచ్చింది. అండ్ మీకు 80 liters కావాలనుకుంటే 80 liters అయిపోద్ది, 90 liters కావాలంటే 90 liters అవుతుంది. 2-in-1 యూసేజ్. అండ్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రక్కి వెళ్తున్నాము అనమాట. ఇటు 1.5 లీటర్ వాటర్ బాటిల్, ఇటు 1.5 లీటర్ వాటర్ బాటిల్. నేను ట్రక్కి వెళ్ళా, ఇలా నేను వేసుకున్న తర్వాత నేను ఫుల్గా ఎక్కువ హిల్ క్లైమ్ చేస్తా, అలసిపోయినప్పుడు ఇది ఉంది కదా, ఇది మీకు రెస్ట్ అనమాట. మీరు ఇలా చేసుకున్నారంటే ఫ్రీ అవుతారు. ఫ్రీ అయ్యి మళ్ళీ ట్రక్ చేసుకోండి. చాలామంది ఇలా ఇలా ఎదరకు ఇలా లాగాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ బ్యాగ్ ఇది మనం ఇలా బ్యాక్ ఇలా పుష్ చేసాం అనుకోండి, సెట్ అయిపోద్ది అనమాట. ఇది ఫ్రీ అవుతారు మళ్ళీ ట్రక్ చేసుకోవడానికి. మీకు వెనకతలు ఇంత క్వశ్చనింగ్ వల్ల మీకు అసలు ఎయిర్ పాస్ అవ్వడం కానీ అన్నీ జరుగుతాయి అన్నమాట మీకు హ్యాపీగా. అంటే ఇది -5 degrees వరకు మీకు కాస్తుంది. ఇది వచ్చి మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే ఇలా పెట్టుకున్నాం అన్నమాట ఇది. అండ్ దాని తర్వాత ఇది హెడ్కి మీకు సఫికేటింగ్గా ఉంది అన్నమాట, అలసిపోయారు, బ్రీత్ తీసుకోవడానికి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మీరు ట్రక్ చేశారు, -5 degrees వరకు మీకు కాస్తుంది ఇది. ఇవి వచ్చి మీకు రైడింగ్ గ్లౌజెస్ అన్నమాట. ఇది మీకు రైడింగ్ గ్లౌజెస్ 450 రూపీస్ నుంచి ఉన్నాయండి. అండ్ ఇది వచ్చి వింటర్ వేర్ గ్లౌజెస్. చూడండి ఎంత కుషనింగ్ ఉందో, -5 degrees వరకు కాస్తుంది. అది 450 రూపీస్ అండి. ఇది వచ్చి మీకు లైఫ్ జాకెట్ అనమాట. ఇది ఒక్క మీకు విజిల్ వస్తుంది ఇక్కడ, విజిల్ అనమాట. అండ్ మీకు ఎంత వాటర్లోకి, ఇప్పుడు మీరు సముద్రంలోకి దిగినా సరే మీకు ఇది చాలా సేఫ్ అనమాట. మొత్తం ఇది మీకు రేడియం వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ రేడియం వస్తుంది, విజిల్ వస్తుంది. మన ఎమర్జెన్సీ టైంలో వెళ్ళడానికి మొత్తం వేసి చూడండి. ప్రతి ఒక్కరికి ఫ్రీ సైజ్ అన్నమాట, ఎవరైనా వేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ కాదు, ఇంకా అలాగే ఉండిపోద్ది, అలా తేలుతూనే ఉంటారు, ప్రాబ్లం లేదు. 1000 రూపీస్ పడుతుంది. మేము ఇక్కడ మొత్తం అంతా వైజాగ్లో మేమే వేస్తాం సప్లై. జస్ట్ మాకు ఒకసారి కాల్ చేసి సో ఐటమ్ మాకు ఇది కావాలనుకుంటున్నాం, మాకు ఈ ఐటెం రిక్వైర్మెంట్ ఉంది అని మాకు ఎవరైనా చెప్తే జస్ట్ ఏం లేదు, మీరు ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు ఏదైతే మనం వీడియో చూసారో సో లైట్, దాంట్లో ఇప్పుడు మీకు చెప్పలేని ఐటెం చాలా నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఆల్మోస్ట్ 200+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను చెప్పలేని చాలా ఉన్నాయి, అంటే జనరల్ నార్మల్ రిక్వైర్మెంట్. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది, సో నాకు ఒక ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇప్పుడు మా దగ్గర లేదు అని అన్నా మేము తెప్పించి పెడతాం. అండ్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఆ స్క్రీన్ షాట్ కానీ లేకపోతే సో లైట్ రిక్వైర్మెంట్ ఉంది అని నాకు ఇది కావాలండి అని చెప్పారనుకోండి, మేము వెంటనే ఎంత అవుతుంది ఏంటనేది మేము చెప్తాం. ఇక్కడ డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి నాకు కాల్ చేశారు, విజయవాడ నుంచి మీకు తెలిసిన ఒక పర్సన్ కాల్ చేశారు, ఇలా సో వీడియో చూసి కాల్ చేసామండి అని చెప్పారు అనుకోండి. అది ఐటెంలో ఇంకా ఇప్పుడు మీకు చెప్పిన దానికన్నా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ దాంట్లో కొత్త మోడల్స్ వచ్చాయి. ఈరోజు ఒక బల్బ్ చూపించా, రేపటికి ఇంకొక కొత్త మోడల్ వచ్చింది, దాన్ని కూడా నేను యాడ్ ఆన్ చేసి ఒక వీడియో తీసి సో ఇలాగని చెప్పి వాళ్ళకి లైవ్ అన్నమాట. వాళ్ళు నాకు కాల్ చేస్తే ఆన్ కాల్ వీడియో కాల్లో నేను చూపించిన తర్వాత వాళ్ళకి ఓకే అని అనుకుంటే నేను ఇక్కడనే బుక్ చేసి ఇక్కడ బస్కి వేస్తా, రేపు మార్నింగ్ కల్లా వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. అలా ఏం లేదు. నా అడ్రస్ చాలా సింపుల్, గూగుల్ మీరు ఓపెన్ చేసి వైజాగ్ అడ్వెంచర్ గేర్ అని టైప్ చేస్తే చాలు, ప్రతి ఐటెం మీకు నా దగ్గర ప్రతి ఐటెం మీకు దొరికిపోతుంది. అండ్ ఒకవేళ ప్రోడక్ట్ చూడాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కూడా వచ్చి వైజాగ్ అడ్వెంచర్ గేర్ అని గూగుల్లో టైప్ చేస్తే చాలు, నా అడ్రస్ వచ్చేస్తుంది డైరెక్ట్. నా నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ 9490280025. ఈ నెంబర్కి కాల్ చేసినా నాకు అవుతుంది.